చెప్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎవడు అధికారంలో ఉంటే వాడు రెండో వాడిని నాశనం చేస్తాడన్న భయంతో, గతంలో లేదు ఎంత దారుణ భయం, ఇప్పుడు బాగా పెరిగింది. గతంలో ఆ భయం ఉంటే హైదరాబాద్లో పెట్టేవాళ్ళు కాదు కదా. ఇప్పుడు మాత్రం ఏ ఒక్కళ్ళకి ఇక్కడ నమ్మకం లేదు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేదు, ఒకళ్ళనొకళ్ళు నాశనం చేసుకోవాలని చూస్తున్నారు. కాబట్టి ఆ ప్రతీకార రాజకీయాలు ఉండవు అని చెప్పి చంద్రబాబు గారు ఫస్ట్ తన వాళ్ళతో పాటు వైసీపీ వాళ్ళతో కూడా కూర్చోబెట్టి, ముందు వీళ్ళిద్దరేదో పాము ముంగిసల్లా కొట్టుకోకూడదు, చంద్రబాబును జగను మనుషుల్లా ప్రవర్తించాలి. నేను చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు చూశాను, రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చూశాను, రోసియన్ చూశాను, కిరణ్ కుమార్ రెడ్డి చూశాను. ప్రతిపక్ష నాయకులతో షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్నారు, మాట్లాడుకున్నారు, సరదాగా ఉండేవాళ్ళు. ఇప్పుడే కదా ఈ దరిద్రం. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబును చూస్తే అణువణువున రగిలిపోయేటటువంటి జగన్మోహన్ రెడ్డిని చూస్తే అణువణువున రగిలిపోయే చంద్రబాబు నాయుడు. ఇది మంచిది కాదు. చివరికి ప్రత్యామ్నాయ రాజకీయం అన్నటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కంటే విపరీతంగా రెచ్చిపోతాడు, జగన్ ఫేస్ చూస్తే తట్టుకోలేడు. ఇది పెద్ద ప్రమాదకరం. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ కాన్ఫిడెన్స్ రాదు ఇండస్ట్రియలిస్టులకి. వీళ్ళ ఇక్కడున్న రాజకీయ నాయకులు సవ్యంగా ఉంటే ఎవడైనా వస్తాడు. ముందు మీరు రావాలి, మీ వ్యాపారాలు ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి సంబంధించిన ఇండస్ట్రీస్ వాళ్ళని వేధిస్తున్నారు, వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళ పేరు ఏమంటారు మైనింగ్ వాళ్ళని వేధిస్తున్నారు. మొన్నటిదాకా తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు వేధించారు.